పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం మున్సిపల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ తౌటం సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నగర మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రధాన చౌరస్తాలోని రీగల్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధిలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రామగుండంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా రామగుండం మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు కౌటం సతీష్ గారి నేతృత్వంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి మా సోదరులు సీనియర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికుమార్ గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 1960వ సంవత్సరంలో కీర్తిశేషురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక 4 స్తంభాలు ఉండాలి అనే ఆలోచనతోటి ఆ రోజు ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకెళ్తుందనే ఆలోచనతోటి ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న యువత అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి, ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి నిరంతరం కూడా పోరాటం చేస్తున్న సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మేయర్ గారు సామన్న గారికి, రవికుమార్ గారికి, మా తోటి కార్పొరేటర్లకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, వివిధ విభాగాల సంఘాల అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికీ చేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఏదైతే ఉందో దేశంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువత భవిష్యత్తు అనేది భారతదేశం మీద ఉంది అని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు ఇందిరాగాంధీ పటిష్టంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఒక విభాగాన్ని ముందుకు నడిపించడం జరిగింది. భారతదేశంలో యువత అనేది వెన్నెముక అటువంటిది, అలాగే మా కాంగ్రెస్ పార్టీ కూడా వెన్నెముక లాంటిది.